హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, ఈ చిన్న తమ్ముడు కైట్ ఎగరేస్తుండు చూసారా. తిను మా అన్నయ్య వాళ్ళ పాప, చాలా క్యూట్గా ఉంది కదా. నాకు ఈరోజే ఫస్ట్ టైం తనని కలవడం, చాలా చాలా ముద్దుగా ఉంది. ఇంకా బస్సులో స్టార్ట్ అయిపోయాం. మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరైతే గెస్ చేయండి. ఇంతలోపు చూసారా, కరీంనగర్లో ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇదిగో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి లడ్డు, ఈయన మా రిక్కీ. ఇంకా చూడండి మా లడ్డు, క్యూట్ బాయ్. ఈయన మా రిక్కీ, మా మోడల్కే మోడల్ ఈయనే. చూడండి మా పాప, చాలా క్యూట్ గర్ల్, చాలా క్యూట్గా ఉంది కదా, చాలా ముద్దొస్తుంది నాకైతే. ఇంకో బస్సులో వెళ్తుంటే తననైతే ఇలా స్నాప్చాట్లో అన్ని ఫిల్టర్స్తో కవర్ చేశా. చూడండి, చాలా చాలా క్యూట్గా ఉంది. నా దిష్టే తాగేలా ఉంది మా చిన్నారి లడ్డు పాపకు. తిను మా లడ్డు. ఇప్పటికైనా గెస్ చేశారా ఎక్కడికి వెళ్తున్నాము? గెస్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. మీరు అనుకున్నదే ఆల్రెడీ గెస్ చేసే వాళ్ళకి తెలిసింది. మేము వేములవాడకి వెళ్తున్నాం అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరికి. చూద్దాం. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. వచ్చేసాం, బస్ స్టాండ్ దిగేసాం, ఇంకా రూమ్కి వచ్చేసాం. ఇదిగో చూడండి వీళ్ళ అన్న చెల్లెళ్ళ అనుబంధం. ఇదిగో చూడండి వీళ్ళ అల్లరి, చాలా అల్లరి చేస్తారు మా రిక్కీ లడ్డు ఇద్దరు. వాళ్ళ తాతయ్యని బొమ్మలు కొని ఏమని అడుగుతాను. సో క్యూట్ కదా. వీళ్ళిద్దరే మా దగ్గర అల్లరి చేసేది, చాలా క్యూట్. ఇంకా వేములవాడలో స్ట్రీట్ షాపింగ్ తెలుసు కదండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్ అయితే చేసాం, ఇంకా బయలుదేరాము ఫోటోషూట్కి. మా చిన్నారి మా లడ్డు బాబాకు ఫోటోషూట్ చూపిస్తున్నాం, దానికోసమే వెళ్తున్నాం. అండ్ మా లడ్డు పాప అయితే చాలా ఏడ్చింది, చాలా భయపడింది. ఇంకా తర్వాత కూల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ తనకు వెంట్రుకలు తీస్తున్నారు, అప్పుడు కూడా చాలా ఏడ్చింది. చాలా అంటే చాలా చాలా ఏడ్చింది. తనకు పాపం చిన్నగా కట్ అయిపోయింది, చిన్న కట్స్ వచ్చాయి. సో పాపం చాలా ఏడ్చింది మా లడ్డు పాప. చూడండి ఎలా ఏడుస్తుందో, చాలా చాలా ఏడ్చింది. చిన్నపిల్లలు ఏడిస్తే చూడబుద్ధి కాదండి. మాకు కూడా అలాగే అస్సలు చూడబుద్ధి కాలేదు. చాలా బాధ అనిపించింది తను ఏడుస్తుంటే. అలా తను ఏడ్చు, మా వదిన తన కళ్ళు తురవడం, లాస్ట్ గుండు గీయించాక కూడా తను చాలా ఏడ్చింది. తనను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. చూడండి ఎలా ఏడుస్తుందో. ఆ తర్వాత మేము దేవుని దర్శనానికి వెళ్ళాము. చాలా నైట్ అయింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా లేట్ అయింది. మేము వెళ్ళిన రోజే చాలా చాలా రష్ ఉంది. ఆ రష్కి నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ దేవుని దర్శనం చేసుకునేసరికి. ఇంకా నైట్ షాపింగ్కి అయితే బయలుదేరాం మేమైతే. ఇంకా నైట్ చాలా బాగుంటుంది కదా లైట్స్లో. ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా చాలా బాగా జరిగింది. ఇగో మా లడ్డుకైతే ఒక కార్ తీసుకున్నాడు, దాన్ని వెంటనే ఖరాబ్ చేశాడు. ఇప్పుడు మేము మళ్ళీ వెళ్తున్నాం ఇంకో సెకండ్ ట్రిప్కి. ఇక్కడ బొమ్మలన్నీ చూసాం. మా లడ్డు పాపకు ఈ బొమ్మ తీసుకున్నాం. ఇంకా మా రిక్ అయితే లాలీపాప్ నోట్లో పెట్టుకొని మోడల్ టైపే ఆ ఫోన్ చేస్తున్నాడు. మా రిక్కి దగ్గర నుంచి నేను కూడా ఆ ఫోన్ తీసుకొని కొద్దిసేపు అయితే దాంతో ఆడుకున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.